1756లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ను ప్రవేశపెట్టారు. పోర్చుగీస్ వారు గోవా ఆక్రమించిన సంవత్సరం క్రీస్తు శకం 1510. స్వాగతం దొరా. ఇవి మా దగ్గర దొరికే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు. పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన వ్యవసాయ పంటలు పొగాకు, మొక్కజొన్న, మిరప. పొగాకు, మొక్కజొన్న, మిరపకాయలు. పంట బాగా పండింది. పోర్చుగీస్ గవర్నర్లో ముఖ్యమైన వాడు మొదటివాడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, రెండవ వ్యక్తి ఆల్బుకర్క్, మూడవ వ్యక్తి నినోడి కున్హా. మనం ఈ గొప్ప దేశ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము. పోర్చుగీస్ వారు 1631లో షాజహాన్ వీరిని చిట్టగాంగ్ వద్ద ఓడించి హుగ్లీ, బెంగాల్ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టాడు. పూర్తి బలంతో దాడి చేయండి, వారిని హుగ్లీ నుండి తరిమివేయండి. మాలబార్ కోస్ట్ వద్ద ఘోర యుద్ధం జరిగింది. హాలండ్ సైన్యం విజయం సాధించి పోర్చుగీస్ వారిని తరిమివేసింది. డచ్ వారు పోర్చుగీసు వారిని ఓడించి మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. 1759లో మదేరా యుద్ధంలో డచ్ వారు పూర్తిగా ఓడిపోయి భారతదేశం వదిలి వెళ్లారు. వీరి స్థావరాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. Before the tide turns, we sail for England with the morning light. తరువాత బ్రిటిష్ వారి యొక్క వ్యాపారం భారతదేశంలో ప్రారంభమైంది. క్రీస్తు శకం 1600వ సంవత్సరంలో రాణి ఎలిజబెత్ అనుమతితో లండన్లోని వర్తకులు భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. అయ్యా, ఇది రాణి ఎలిజబెత్ నుండి వచ్చిన రాజశాసనం. వ్యాపారం కోసం అనుమతి. ముద్ర నిజమైనది. అనుమతి మంజూరు చేయబడింది. శుభం కలుగుతుంది.